హాయ్ అండి. ఈరోజు చేసే రెసిపీ మటన్ కీమా కోడిగుడ్డు కాంబినేషన్తో చేసేద్దాం రండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి. ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. వేగిన తర్వాత నెమ్మదిగా ఒక్కోటి తీసుకోవాలి. కూర తయారు చేయడానికి వేరే బాండి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేసుకొని ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. ఉల్లిపాయలు మగ్గేలా చూద్దాం రండి. లైట్గా మగ్గేయండి. ముందుగా కీమాని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టిన కీమాని తీసుకొని వేగిన ఉల్లిపాయలో వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత టమాటాలు కట్ చేసింది వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియాల పౌడరు, అర స్పూన్ గరం మసాలా పౌడరు, మటన్ మసాలా పౌడరు వేసుకొని సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా కోడిగుడ్లు వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. కూర మగ్గిందో లేదో చూద్దాం రండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది అంటే అయిపోయింది కూర. ఇప్పుడు కస్తూరి మెత్తి తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. కూర అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. రుచికరమైన కీమా కోడిగుడ్డు కాంబినేషన్తో రెసిపీ రెడీ అయిపోయిందండి.